హలో హాయ్ నమస్తే. నా పేరు దినేష్. మీరు చూస్తున్నారు డెక్కన్ రంచర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆర్టిఫిషియల్ రైపింగ్ అంటే పండ్లను కృత్రిమంగా ఎలా పండిస్తారో చూద్దాం, మరియు అవి తినడం వల్ల వచ్చే నష్టాలను చూద్దాం. మార్కెట్లో మనకు విరివిగా దొరికే పండ్లు బనానా, మరియు ఇప్పుడు వేసవి కాలం కాబట్టి మనకు మామిడి పండ్లు చాలా విరివిగా దొరుకుతాయి. ఎక్కడ చూసినా మామిడి పండ్లే కనబడతాయి. ఇది ఆర్టిఫిషియల్ ఫ్రూట్ రైపింగ్ లిక్విడ్. దీనిని 10 ml తీసుకొని 10 లీటర్స్ ఆఫ్ వాటర్లో కలిపేసి బాగా కలిపిన తర్వాత మ్యాంగోస్ అనేసి దీంట్లో డిప్ చేసి కొద్దిసేపు ఆరబెట్టి వాటిని ప్యాక్ చేస్తారు. ఆ ప్యాక్ చేసిన ఫ్రూట్సే మనం మార్కెట్లో చూస్తాం. అవి చాలా ఎల్లోయిష్గా ఉన్నాయి, ఖరీదైనవని కొని మనం తింటాం. మీకందరికీ తెలిసిన విషయమే, మనకు ఏ ఫంక్షన్ అయినా, ఆరోగ్యం బాగోకపోయినా, ఏమైనా మనకు ఫస్ట్ గుర్తొచ్చే ఫ్రూట్ బనానా, మరియు అందరూ ఆఫర్ చేయగలిగిన ఫ్రూట్ బనానా. దానిని ఎలా రైపింగ్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ అంటిగెలను తీసుకొని దాన్ని షీప్స్ కట్ చేసి కాల్షియం కార్బైడ్ లేదా ఆర్టిఫిషియల్ రైపింగ్ లిక్విడ్ని మొదటిగా వాటర్లో కలుపుకొని దాంట్లో డిప్ చేస్తారనమాట. అలా డిప్ చేయడం వల్ల 1 నుంచి 2 రోజుల్లోనే ఆ ఫ్రూట్స్ రైప్ అయిపోతాయి. మీరు చూడొచ్చు, ఈయన ఆర్టిఫిషియల్ రైపింగ్ లిక్విడ్ని స్ప్రే గన్తో స్ప్రే చేస్తున్నాడు. బనానా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదే. దానిలో కాల్షియం, మెగ్నీషియం మరియు ఇతర పోషకాలు ఉంటాయి. కానీ ఇలా ఆర్టిఫిషియల్ రైప్డ్ బనానాస్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా చెడు జరుగుతుంది. ఆర్టిఫిషియలీ రైప్డ్ బనానాస్ అనేవి స్లో పాయిజన్ లాగా పనిచేస్తాయి. మొదట ఎక్కువ డ్యామేజ్ చేయకపోయినా కానీ ఇన్ ఫ్యూచర్లో స్టమక్ అప్సెట్ మరియు న్యూరలాజికల్ ఇష్యూస్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. 2011లోనే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆర్టిఫిషియలీ రైప్డ్ లిక్విడ్స్ని ప్రొహిబిట్ చేశారు. అవి ఆరోగ్యానికి చాలా చెడు చేస్తాయనేసి. అయినా కానీ అందరూ ఆఫర్ చేయగలుగుతారు కాబట్టి, ఎక్కడైనా దొరుకుతాయి కాబట్టి ఇప్పటికీ వాడుతున్నారు. మీకు వీలైనంత వరకు నేచురలీ రైప్డ్ ఫ్రూట్స్ని తిని మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి.